హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు చిలకడ దుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముద్దపప్పు కాంబినేషన్గా దీన్ని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు దినుసులు, ఇంగువ, ఒక ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పులుసు కూర కాబట్టి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కూరకు సరిపడా సాల్ట్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటో ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇందులో కట్ చేసుకున్న చిలకడదుంప ముక్కలు వేసుకోవాలి. 1/2 కేజీ చిలకడదుంపలు తీసుకొని మట్టిపోయే విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని దానిపైన స్కిన్ తీసేసి ఈ విధంగా చక్రాల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ చిలకడదుంప ముక్కలు కూర చేసుకునే 10 నిమిషాల ముందు కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటే బాగుంటుంది, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ముక్కల్ని ఇలా వేసుకొని ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టుకొని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇవి పూర్తిగా ఉడకడానికి 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. మనకి చింతపండు పులుసు వేసేస్తే ముక్క అనేది ఉడకదనమాట. చింతపండు పులుసు వేసే ముందే ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. ఈ పులుపుకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ముందు 1 గ్లాస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ వేసి ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే మనకి పులుసు కూరల్లో టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఉప్పు వేసేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ పులుసు కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇక చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూపిస్తున్నాను. మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, చిలకడ దుంపల పులుసు రెడీ. వైట్ రైస్లోకి పప్పు కాంబినేషన్గా ఈ చిలకడ దుంపల పులుసు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.